నాటక రచయిత, ప్లే రైట్. 25వ భాగము. దృశ్యబంధము, స్పెక్టాకల్. అరిస్టాటిల్ వరుస క్రమంలో ఆఖరిగా పేర్కొన్నాడు. దృశ్యబంధం, స్పెక్టాకల్ అంటే నాటకములో దృశ్యపరమైన వాటికి అన్నింటితో ముడిపడి ఉంటుంది. నాటక ప్రదర్శనకు సంబంధించిన దృశ్యము, సీనరీ, దుస్తులు, కాస్ట్యూమ్స్, దీపనము, లైటింగ్, ఆహార్యము, మేకప్, సామగ్రి, ప్రాపర్టీస్ మొదలగునవి. రంగశాల, రంగస్థలములో చూడదగినవి మొత్తము చూడటము. దీన్ని ఇంకో విధంగా చెప్పాలంటే దృశ్యమైనవి చూడగలగటం, లుక్. ఈ విషయం నిజమే, కానీ రంగస్థలములో ఉన్న అన్నింటినీ కనిపించేటట్లు చేయటం కూడా కష్టమే. నాటకమంటేనే దృశ్యము యొక్క అనుభవమును పొందడమే. మాట, ఉద్వేగం లేక ప్రజ్ఞాపరమైన అన్నింటినీ చూడగలగడమనే గ్రీకులు తలంచి పూర్వం వారు ప్రదర్శించే స్థలాన్ని చూచే స్థలం, సీయింగ్ ప్లేస్గా పిలిచేవారు. సినిమాని కదలే బొమ్మలు, మూవింగ్ పిక్చర్స్ కళగా వర్ణిస్తే, నాటకాన్ని కదలే శిల్పాలు, ఫ్లూయిడ్ స్కల్ప్చర్స్గా అనుకోవచ్చును. ఇందులో శిల్పం అంటే మనుషులు శరీరాలను కదులుతుండటం లేక నిశ్చలంగా ఉండటం చూస్తాము. లేక కదిలే దృశ్యాలు మరియు సామగ్రి సహజ సిద్ధమైనవి మరియు తయారు చేసిన సామగ్రి, నాటకంలో ఉపయోగించేవి, అలంకారానికి ముఖ్యంగా వాడేవి అన్నీ కూడా సహజమైన లేక కృత్రిమమైన దీపముతో కనిపించేటట్లు చేయటం. అది ఒక శిల్పము, కాలానుగుణంగా కదులుతుంది, శూన్యంలో కదులుతుంది. మరియు ఇది సాధారణంగా నాటకము యొక్క ఇతివృత్తము, ప్లాట్, పాత్రలు, క్యారెక్టర్స్, కథావస్తువు, థీమ్లను ప్రధానంగా ప్రోత్సహించటానికి ఉన్న కళాత్మకంగా ప్రదర్శించడం జరుగుతుంది. కాలానుగుణంగా సంక్రమించే చరిత్ర ఉంది. పట్టుదలతో ఉన్న నాటక నిర్మాతలు తక్కిన నాటక అంశాల కంటే సెట్టింగ్స్, దుస్తుల మీద అభిరుచి కనిపిస్తారు. మరియు చాలా విజయవంతమైన నాటక ప్రదర్శనలకు దృశ్యమైన ఫలితాలు నాటకాన్ని అర్థవంతంగా కూడా తీసుకుని పోతుంటాయి. జ్ఞాపకముంచుకోవలసిన దృశ్య మూలాంశములు గొప్పగాను, గ్రాండ్ మరియు రసహీనముగాను, అద్భుతావహాస్యమైనవిగాను మరియు నేర్పుగాను ఎలాగైనా ఉండగలవు. 19వ శతాబ్దం కాల్పనిక ఉద్యమం, రొమాంటిసిజం, అది నేటి గొప్ప ఒపేరా, గ్రాండ్ ఒపేరాగా ప్రధానంగా సేవ చేస్తోంది. చాలా ధనికంగా, విశేషంగా, రంగస్థలీకరణ అభిష్టంగా ఉంటున్నాయి. ఊరేగింపులు, ప్రొసెషన్స్, రాజగృహము, ప్యాలెసెస్, పశువులు,
విజయ సంకేత ద్వారములు మరియు ఖరీదైన దుస్తులు, లావిష్ కాస్ట్యూమ్స్. 20th century movements are more likely to go in for domestic environments and archetypal images. Jimmy and Cliff reading newspapers while Ellison irons a shirt in John Osborne's Look Back in Anger, and Laura playing with her glass animals in Tennessee Williams' The Glass Menagerie, or Mother's Courage pulling her wagon in Brecht's Mother Courage, and Nog and Neil in the ash cans of Samuel Beckett's Endgame. In the long run, conceptual richness are far more telling than grandeur for its own sake. న్యూయార్క్లో బ్రాడ్వేలో నాటకశాలలో నాటకం కోసం సెట్టింగ్స్, లైటింగ్స్ మొదలగువన్నీ ఏర్పాటు చేసుకుని ఒకే థియేటర్లో సంవత్సరాల తరబడి వేల మీద ప్రదర్శనలు ఒకే నాటకాన్ని ప్రదర్శిస్తుంటారు. అటువంటిదే ది ఫ్యాంటమ్ ఆఫ్ ది ఒపేరా, సంగీతపరమైన నాటకం. ఫ్యాంటమ్ హీరోయిన్ని బోట్ మీద తీసుకుని పోతున్నట్టు కూడా మనం అందులో కనిపిస్తుంది. మరికొన్ని విషయాలు మరో భాగంలో.